మాఘమాసం యొక్క విశిష్టత గురించి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా విభాగం బ్రాహ్మణ మిత్ర సమాఖ్య వారు నిర్వహించేటువంటి అఖండ గోదావరి సరస్వతి ఘాట్ యందు విశేషమైనటువంటి రథసప్తమి మహోత్సవాన్ని గురించి విశ్లేషణ. మఖానక్షత్ర పౌర్ణమి ప్రయుక్త మాఘమాస. మాఘమాసానికి మఖానక్షత్రం పౌర్ణమి నాడు వచ్చినట్లయితే మాఘమాసం అనేటువంటి పేరు రావడం జరుగుతుంది. ఇక మాఘమాసం అన్ని మాసముల కన్నా ఉత్తమమైన మాసము అని తెలియజేయబడింది మన పురాణాలలో. ప్రత్యేకంగా మాస పురాణమే మాఘ పురాణంగా చెప్పబడుతోంది. అందున సూర్య నారాయణమూర్తి పుట్టినటువంటి రోజు రథసప్తమి. అటువంటి రోజున ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భాస్కరుడు సమస్త జనులకి ఐశ్వర్యాన్ని ప్రసాదించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భౌతికమైనటువంటి ఐశ్వర్యాల కన్నా శారీరక ఆరోగ్యం ప్రధానమైనటువంటిది. ఇటువంటి ఆయుర్దాయంతో కూడుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పూజలలో రథసప్తమి పూజ అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటిది. కూడా భక్తి శ్రద్ధలతో ఈ మాఘస్నానాన్ని ఆచరించడం జరుగుతుంది. అంతకన్నా పవిత్రమైనటువంటిది మన గోదావరి నది. అటువంటి గోదావరి నదిలో స్నానం చేసి రథసప్తమి రోజున భక్తి శ్రద్ధలతో ఎవరైతే క్షీరోత్పాతము సూర్యనారాయణమూర్తికి చేస్తారో వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అందున కుటుంబంలో యందు జరిగేటువంటి ఇబ్బందులన్నీ పోగొట్టగలిగేటువంటి వారు మొట్టమొదటి వారు ధర్మ ప్రతీకులైనటువంటి స్త్రీలు. ఇటువంటి స్త్రీలు పురుషులతో కూడుకుని కానీ స్త్రీలుగా కానీ చేయగలిగినటువంటి వ్రతం రథసప్తమి వ్రతం. ఇటువంటి రథసప్తమి నాడు భక్తి శ్రద్ధలతో అఖండ గోదావరిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో 9 పిడకలపై క్షీరోత్పాతం అంటే ఆవు పాలను ఆవు పిడకల మీద పొంగించి కొత్తదైనటువంటి ఘటంలో అటువంటి ఘటమునందు ఉడకబెట్టినటువంటి క్షీరాన్నాన్ని అగ్నిహోత్రుడికి ద్వారా ఆ సూర్యనారాయణమూర్తికి సమర్పించడం, తద్వారా గృహంలో ఉన్నటువంటి భర్త మరియు పిల్లలు వీళ్ళకి కలిగినటువంటి నక్షత్ర దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా తొలగించగలిగినటువంటి శక్తి కలిగిన మహామహిమాన్వితమైనటువంటి పూజా కార్యక్రమం. కావున ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో కనుక ఈ 27 నక్షత్రముల వారికి కూడా ఒక్కరు చేస్తే గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ హవన కార్యక్రమాన్ని ఎవరైతే ప్రతి ఇంటా పూర్వీకులు అన్ని వర్ణముల వారికి కూడా భారతదేశ హైందవ సనాతన సాంప్రదాయాన్ని నమ్మిన ప్రతి వారు కూడా యుగ యుగాల నుంచి ఆచరిస్తున్నటువంటి మహావ్రతం ఇది. బ్రాహ్మణ మిత్ర సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా వారు నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత ఆయుష్ని ఆరోగ్యాన్ని పొందాలని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని సీతారామచంద్ర స్వామిని ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా రథసప్తమి పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఆరోగ్యం ఐశ్వర్యం ఆరోగ్యం భాస్కరే అనేటువంటి సార్థకత నామాన్ని సార్థకతం చేసుకోండి.